రాజుగారు చాలా సంతోషాన్ని పొందాడు. కర్ణుని యొక్క సహజ కవచ కుండలములు తొలగింపబడ్డాయి. ఆ సమయంలో నేను మీతో తరచుగా మనవి చేస్తూ వస్తున్నాను, ధర్మాన్ని ఎవరు అనుష్ఠిస్తూ ఉంటాడో అటువంటి వాడి అవసరాన్ని పరమేశ్వరుడు గమనిస్తూ ఉంటాడు అని. అదే ధర్మాన్ని పూనికతో పట్టుకున్నటువంటి ధర్మరాజు గారు తన సోదరులతో కలిసి మళ్ళీ కామ్యకవనం నుండి ద్వైతవనంలోకి వచ్చాడు. ఇక 12 ఏళ్ళు అరణ్యవాసం పూర్తయిపోతుంది. కొద్ది కాలమే మిగిలి ఉంది. ఆ కొద్ది కాలం మిగిలి ఉన్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. పాండవులు 5 ద్రౌపదీదేవితో కూర్చుని ఉన్నటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడు పరుగున వచ్చాడు. వచ్చి, ధర్మరాజా, నా అరణిని ఒక చెట్టు కొమ్మకి తగల్చాను. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక జింక ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చెట్టుని ఢీకొన్నప్పుడు ఆ కొమ్మకి తగల్చినటువంటి అరణి దాని కొమ్ము మీద పడింది. ఆ కొమ్ముకి తగులుకుంది. ఆ లేడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నాకు అరణి లేదు, కాబట్టి వెంటనే నువ్వు వెళ్ళి ఆ అరణిని నాకు తెచ్చి ఇవ్వవలసింది అని అడిగాడు. సందర్భం చాలా చిన్నది. అరణి అంటే మీరు చూశారు, మనం వెంకటేశ్వర వైభవోత్సవాలు చేస్తున్నప్పుడు అరణి మంధనము అని చేస్తారు. ఆ కొయ్యని పైన కొయ్య పెట్టి రాపాడిస్తే అందులోంచి అగ్నిహోత్రం పుడుతుంది. లౌకికాగ్నితో రగల్చరు. పరమేశ్వర సంబంధమైనటువంటి హవిస్సు ఇవ్వవలసినటువంటి సందర్భాలలో లౌకికాగ్నితో అగ్గిపుల్ల గీసి వెలిగించకూడదు. అందుకని దాన్ని ఆ అరణియందు మదనం చేసి అగ్నిని పుట్టిస్తారు, కొయ్యతో రాపాడించి. అదిగో ఆ సాధనం. అది బ్రాహ్మణ్యమునకు గుర్తు. ఎందుచేత అంటే ఒక బ్రాహ్మణుని యొక్క జీవితం ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది అంటే అగ్ని మీద ఆధారపడుతుంది. ఆయన ఎక్కువగా అగ్ని ఆరాధనమే చెయ్యవలసి ఉంటుంది. అసలు యథార్థమునకు పెళ్ళవగానే ప్రధాన హోమంలోనే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి అగ్నిహోత్రం తెచ్చుకుంటారు. ఇక అక్కడి నుంచి అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టకుండా అగ్ని ఆరాధనం చేస్తారు. ఈ అగ్నిని అసలు ఆరాధించడమే సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యవస్థలో అత్యంత ప్రధానమైనటువంటి భాగం. అంత గొప్పది ఆ అగ్నిహోత్రం. ఆ అగ్నిహోత్రం లేకపోతే బ్రాహ్మణ్యం లేదు. బ్రాహ్మణునికి అత్యంత ప్రధానమైనది అగ్ని. ఆ అగ్నిని రగల్చడానికి సాధనం అరణి. ఆ అరణి పోయింది. కాబట్టి ఇప్పుడు అతని నిత్యకృత్యాలు ఎలా నడుస్తాయి? భగవత్ సంబంధమైన ఆరాధనా కార్యక్రమం నడవదు. అందుకని ఆయన ధర్మరాజు గారి దగ్గరికి వచ్చాడు. ధర్మరాజు గారి దగ్గరికి ఎందుకు రావాలి? క్షత్రియుడు రాచరికం చేస్తున్నా చేయకపోయినా అతని యొక్క ప్రధానమైన ధర్మం ఏమి అంటే బ్రాహ్మణుణ్ణి కాపాడాలి. బ్రాహ్మణుణ్ణి కాపాడడం అంటే అందులోనూ ప్రధానమైంది ఏది అంటే అతని యొక్క ఆరాధన యందు ఏది ప్రధానమైనదో దాని విషయంలో క్షత్రియుడు రక్షణ చేసి తీరాలి. అరణి పోయింది అని బాధపడుతున్నాడు ఆ బ్రాహ్మణుడు. కాబట్టి దాన్ని సాధించడం కోసం పాండవులు 5 బయలుదేరారు. 5 బయలుదేరడం ఎందుకు? ఒక అరణి తీసుకురావడానికి, ఒక లేడీని కొట్టడానికి అంటే కాలం అతిక్రమించకూడదు. ఆయన అగ్నిని రగల్చుకోవాలి. మీరు తొందరగా వెళ్ళి 5 కలిసి ఆ లేడీని కొట్టి తీసుకురావాలి. 5 వెళ్ళారు. ఎవరు? చేతిలో గాంధీవం ఉన్నవాడు, సమస్త అస్త్రములు ఉన్నటువంటి వాడు అర్జునుడు. 5 కలిసి వెంట తరిమినా ఆ లేడీ వాళ్ళకి దట్టలేదు. అది అటు ఇటు పరిగెడుతూ దట్టమైనటువంటి అరణ్యంలోకి వెళ్ళిపోయి ఎక్కడో అదృశ్యమైపోయి అది కనపడలేదు. కానీ దాన్ని వెతుక్కుంటూ బాగా చీకటిగా ఉన్నటువంటి దట్టమైన అరణ్యంలోకి వెళ్ళిపోయిన పాండవులకు మాత్రం విపరీతమైనటువంటి దాహం వేసింది. వాళ్ళు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నారు. కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే ఏమిటి వస్తుంది? ఏమిట్రా ఈ ప్రారంధం? ఒక బ్రాహ్మణుడు అడిగితే అరణి తీసుకురాలేకపోయాం. అసలు ఏమిటి మనం ఈ అరణ్యవాసం చేయవలసిన అవసరం ఏమిటి? ఇలా కూర్చోవడం ఏమిటి? ఆ రోజున అనవసరంగా నిష్కారణంగా వెళ్ళి మాయాజ్యూతం అని తెలిసి జూదం ఆడటం ఎందుకు? జూదం ఆడిన వెంటనే నేను అక్కడే ఆ దుర్యోధనుణ్ణి మట్టు పెట్టేస్తే, దుశ్శాసనుణ్ణి మట్టు పెడితే, శకురుణ్ణి సంహరిస్తే గొడవ వదిలిపోను. అన్నగారి యాజ్ఞ మేరకు ఉండిపోయామని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ ఉండగా ధర్మరాజు గారు అన్నాడు, మనం బాగా దప్పికతో ఉన్నాం కాబట్టి ఓ నకుల, నువ్వు ఈ చెట్టు పైకి ఎక్కి ఎక్కడైనా సరోవరం కనపడుతోందేమో చూడు అన్నాడు. ఆ నకులుడు పైకి ఎక్కి అన్నాడు, దగ్గరలో నాకు సరోవరం కనపడుతోంది.
కాబట్టి అక్కడికి వెళ్ళి మనం మంచినీళ్ళు తాగొచ్చు అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, మేము ఇక్కడ ఉంటాం, నువ్వు వెళ్ళు, మంచినీళ్ళు తాగు, ఆ నీళ్లు పట్టుకుని రా. ఒక్కొక్కసారి మహాత్ములు ధర్మానుష్ఠాన తత్పరులైనటువంటి వారికి కలిగేటటువంటి ఆలోచన రక్షణ కవచమై నిలబడుతుంది. పాపాత్ముడికి కలిగేటటువంటి ఆలోచన ప్రమాదకరం అవుతుంది. ఈ సందులోంచి ఎందుకు ఇలా వెడదామంటాడు, ఆ వెళ్ళడమే ప్రమాదం చేస్తుంది, ఏమి చిక్కుకోగలుస్తుంది. అదే ఒక పుణ్యాత్ముడు, ఒక ధర్మాత్ముడైనటువంటి వాడు ఇటు వెళ్ళవలసిన వాడు ఇటు వెడితే ఆయనకి ఏదో ప్రయోజనం జరుగుతుంది. ఇటు వెళ్ళడం ఏ మహాత్ముడి దర్శనం అవుతుంది ఆ రోజు ఉదయం. కాబట్టి ధర్మరాజు గారికి ఎందుకు వచ్చిందో ఆ ఆలోచన, నకుల నువ్వు వెళ్ళి నీళ్లు తాగి మాకు నీళ్లు పట్టరా అన్నాడు. నకులుడు గబగబా సరోవరం దగ్గరికి వెళ్ళాడు, నీళ్లు తాగబోతున్నాడు. ఆ సరోవరంలో దిగి ఇంతలో అదృశ్యవాణి అంటే శరీరం లేని వాణి ఒకటి ఆకాశంలోంచి వినపడింది. ఈ సరోవరం నాది, ఇందులో నా అనుమతి లేకుండా దిగడానికి వీలు లేదు. నువ్వు ఈ సరోవరంలో దిగి నీళ్లు తాగాలి అంటే నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. అవి కూడా సరైన సమాధానాలైతే నువ్వు అందులోకి ప్రవేశించి నీళ్లు తాగడానికి అనుమతిస్తాను. నా మాట కాదని నువ్వు తెంపరితనం చేస్తే ప్రమాదానికి వశుడు అవుతావు. నకులుడు లక్ష్య పెట్టలేదు. ఒకటి దాహార్తితో ఉన్నాడు, రెండు ఎక్కడో ఏదో వినపడితే ఆగడం ఏమిటి, సుక్షత్రియుణ్ణి అని ఆ సరోవర ప్రవేశం చేసి నీళ్లు తాగాడు. నీళ్లు తాగి ఒడ్డుకు రాగానే మొదలు నరికినటువంటి చెట్టులా పడిపోయాడు. నకులుడు పడిపోయాడు. పడిపోవడం అంటే శరీరం విడిచిపెట్టేశాడు. నకులుడు శరీరం విడిచిపెట్టేశాడు, సహదేవుడు శరీరం విడిచిపెట్టేశాడు, భీముడు శరీరం విడిచిపెట్టేశాడు, అర్జునుడు శరీరం విడిచిపెట్టేశాడు. నలుగురు చనిపోయాడు. సరోవరం ఒడ్డున పడిపోయిన తర్వాత ధర్మరాజు గారు ఆలోచించాడు, నలుగురు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారు, తిరిగి వచ్చిన వాళ్ళు లేరు, ఏ ప్రమాదం సంభవించిందోనని ఆయనే బయలుదేరి వచ్చాడు. ఒడ్డున పడిపోయి మరణించినటువంటి నలుగురు సోదరుల్ని చూశాడు, కానీ కాంతి తరగలేదు. ఏం ఆశ్చర్యం! సమస్త లోకములను గెలవగలిగినటువంటి భీమార్జునులు, నకుల సహదేవులు ఈ సరోవరం ఒడ్డున పడిపోయారా? యుద్ధం చేసినటువంటి దాఖలాలు లేవా? ఎక్కడ కనీసం కుమ్ములాడుకున్నట్టుగా కూడా పదఘట్టనలు కానీ అక్కడ మట్టి రేగిన సందర్భాలు కానీ లేవా? ఇటువంటి చోట నలుగురు తమ్ముళ్ళు పడిపోయారంటే ఏమనుకోవాలి? నేను తీరా తిరిగి వెళ్ళిన తరువాత మా తల్లి కుంతి, నాయనా నువ్వు వచ్చావు, తమ్ముళ్ళు లేరని అడిగితే నేనేం చెప్పను, భీష్మ ద్రోణాదులు అడిగితే నేనేం చెప్పనని చాలాసేపు పరితాపాన్ని పొంది, ఎంత కష్టంలో ఉన్న దాహం అన్నది ఎవరు ఆపుకోగలరు, దాహం దాహమే, ఆయన కూడా కసిని నీళ్లు తాగుదామని సరోవరంలో దిగాడు. నీ నలుగురు తమ్ముళ్ళు నా మాట కాదని మరణించారు, ఇప్పటికైనా నువ్వైనా నా మాట విను, నీళ్లలో దిగి నువ్వు నీళ్లు త్రాగే ముందు నాకు సమాధానములు చెప్పవలసి ఉంటుంది. ఈ సరోవరానికి అంతటికీ కూడా హక్కు నాది, నేను ఒక కొంగని, దీనికి యజమానిగా ఉన్నాను అన్న ధ్వని వినపడింది. ధర్మరాజు గారు అన్నాడు, మహానుభావా నేను ఆ మాట నమ్మను, నువ్వు కొంగవి కాదు, ఎందుకంటే నువ్వు కొంగవైతే ఒక పక్షి మా తమ్ముళ్ళని ఓడించలేదు, ఒక పక్షిని ఓడించలేక మరణించేటటువంటి స్వభావం మా తమ్ముళ్ళది కాదు, వాళ్ళు అపారమైనటువంటి పరాక్రమవంతులు, కాబట్టి నీ యథార్థ స్వరూపం ఎవరో నాకు చెప్పవలసింది అన్నాడు. నేను ఒక యక్షుణ్ణి అన్న మాట వినపడుతూ ఒక వ్యక్తి వచ్చి దర్శనమిచ్చాడు. భూమ్యాకాశములు కలిసిపోయాయా అన్నంత ఎత్తులో ఉండి బయటికి దంస్ట్రలు వచ్చినటువంటి వాడై చాలా భయంకరమైనటువంటి రూపంతో నిలబడ్డాడు. నిలబడి, ధర్మరాజా నేను అడిగినటువంటి ప్రశ్నలకి జవాబు చెప్తే అప్పుడు నువ్వు ఈ నీటిని తాగవచ్చు, కాబట్టి నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పు అన్నాడు. ఈ ప్రశ్నలకి జవాబు చెప్పు అన్న ఘట్టం యక్ష ప్రశ్నలు అంటారు, అందుకే యక్ష ప్రశ్నలు వేస్తున్నాడండి అంటారు. ఈ ప్రశ్నల్ని ధర్మరాజు గారిని ఆరణ్య పర్వం యొక్క చిట్ట చివరిలో వచ్చింది ఈ ఘట్టం. ఎందుకు వచ్చింది అంటే ఆరణ్య పర్వం అంతా కూడా ధర్మరాజు గారితో బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళందరూ నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి వారు, అపారమైనటువంటి శాస్త్ర పాండిత్యం కలిగినటువంటి వారు. ఇంతమంది బ్రాహ్మణులతో ఉన్నాడు ధర్మరాజు గారు. వాళ్ళు ఏం చేస్తారు ఆ బ్రాహ్మణులను? వాళ్ళు లౌకిక ప్రసంగాలు చెయ్యరు కదూ, వాళ్ళు వేదాన్ని ఎప్పుడూ ఆమ్నాయం చేస్తూ ఉంటారు.
వాళ్ళు వేదం చదువుతూ ఉంటారు, వేదమంత్రముల యొక్క అర్థతాత్పర్యములను చెప్తూ ఉంటారు, దాని భాష్యం చెప్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరములు విన్నాడు ఇలా? 12 ఏళ్ళు పూర్తయిపోయి వస్తున్నాయి. 12 ఏళ్ళు విన్నాడు. 12 ఏళ్ళు విన్నది నేను చాలా కష్టంలో ఉన్నాను అన్న భావనతో ఏదో వాళ్ళు చెప్తున్నారు కాలక్షేపం అవుతోందని విని వదిలిపెట్టాడా? 12 సంవత్సరములు కొన్ని వేల మంది బ్రాహ్మణులు, మార్కండేయుడు, ఇతర పెద్దలైనటువంటి బ్రాహ్మణులు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ధర్మరాజు ఈ సమస్త ప్రసంగముల సారాంశాన్ని మనసులో దాచుకోగలిగాడా? అంటే ఒక అరణ్యాన్నంతటినీ కూడా చాలా కాలం ఒక విద్యాలయంగా మార్చుకుని ఆయన నేర్చుకున్న దాన్నంతటినీ మనసులో పెట్టుకున్నాడా, పెట్టుకోలేకపోయాడా? అంతటి వేద విద్వాంసులు చెప్పినటువంటి మాటలు ఈయనకి ఉపయుక్తమయ్యాయా? ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టాడా? ఇది పరీక్షించాలనుకున్నాడు. అందుకు అడుగుతున్నాడు ఆ ప్రశ్నలు. అందుకే ఆరణ్య పర్వం చిట్ట చివర అడిగినటువంటి యక్ష ప్రశ్నలు ఇవి తెలుసుకుంటే ధర్మరాజు గారు బ్రాహ్మణుల దగ్గర తెలుసుకున్న సమస్త విషయ సారాంశము తెలుసుకున్నట్టు. అంత ప్రధానమైనవిగా ఈ యక్ష ప్రశ్నలు భావింపబడ్డాయి. యథార్థంగా చెప్పాలి అంటే ఈ యక్ష ప్రశ్నలే ఒక మనిషి జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో, ఒక మనిషి జీవితాన్ని పండించుకోవడంలో ప్రధానములై ఉంటాయి. ఎందుకని నేను మళ్ళీ మీతో మనవి చేస్తున్నా, 12 సంవత్సరముల పాటు శాస్త్రమునందు వేదమునందు విద్వాంసులైనటువంటి బ్రాహ్మణుల దగ్గర విన్నాడు ధర్మరాజు గారు. ఆ విన్నటువంటి విషయము యొక్క సారాంశాన్నే ప్రశ్నలుగా వేస్తున్నాడు ఆ యక్షుడి రూపంలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆ ప్రశ్నలకి సరిగా జవాబు ధర్మరాజు చెప్పగలిగాడు అంటే అన్ని వేల మంది బ్రాహ్మణులు చెప్పినటువంటి విషయం ఆయన మనసులో ఉన్నది. అంటే వాళ్ళ కంఠశోషగా పోలేదని, వాళ్ళ శ్వాసని వాక్కుగా మార్చి చెప్పినందుకు విన్న శ్రోత అధికారి అయినటువంటి వాడు విన్నాడు. వాళ్ళు పడిన కష్టం ఫలించింది. లేనినాడు అన్నీ విడిచిపెట్టి ధర్మరాజా నువ్వు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటామని 12 ఏళ్ళు వాళ్ళు కూడా ఆయనతో పాటు అరణ్యవాసం చెయ్యడం నిష్ప్రయోజనం. ధర్మరాజు చుట్టూ 12 సంవత్సరముల పాటు ఇన్ని వేల మంది బ్రాహ్మణులు, మార్కండేయుడు, ఇతర ఋషులు ఇంతమంది వచ్చి మాట్లాడి వెడుతున్నారంటే వచ్చిన వాళ్ళకి ఏదో స్వాగతం పలకడం, ఏదో మాట్లాడడం, ఏదో పంపించడమా? లేకపోతే నిజంగా ఆ పండితులు చెప్పినటువంటి విషయాలన్నీ మనసులో పెట్టుకున్నవాడేనా? మనసులో పెట్టుకున్నది నిజమైతే సారాన్ని పిండుతున్నాడు ఇవాళ. ఆ ప్రశ్నలు వెయ్యడం ప్రారంభం చేశాడు. నేను ప్రశ్నలకి జవాబు చెప్తానంటే ధర్మరాజు గారు చెప్పిన జవాబులు చెప్తాను, కానీ వాటికి వ్యాఖ్య చెయ్యని ఇవాళ. ఎందుకంటే ఇవాళ అన్నిటికన్నా ప్రధానమైంది ఏది అంటే ఆ వేద విద్వాంసుల యొక్క వేద గోష్ఠి. దానికి మార్గాన్ని సుగమం చేయడం కోసం నేను ఆ ప్రశ్నల్ని జవాబుల్ని మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నాను, ధర్మరాజా విను అని. దినకరు నెయ్యిది నడుపును, దినకరు నెవ్వారు కొలిచి తిరుగుదురు. ఆ దేవుని అస్తమించుటేమిట అనగా తదాధారభూతమది ఇదియుకో. మొట్టమొదటి ప్రశ్న యక్షుడు అడిగింది ఏమిటంటే, దినకరుడు అంటే పగటిని చేయువాడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఉదయించాడు అంటాం, సూర్యభగవానుడు అస్తమించాడు అంటాం. శ్రౌత స్మార్త క్రియలని ఉంటాయి లోకంలో. శ్రౌత క్రియ అంటే శృతిని అనుసరించి చేసేది, స్మార్త క్రియ అంటే స్మృతిని అనుసరించి చేసేది. స్మృతి శృతిని అనుసరిస్తుంది, అంటే వేదం ఏం చెప్పిందో దాన్నే స్మృతి కూడా అనుసరిస్తుంది. ఈ శ్రౌత స్మార్త క్రియలకి ప్రధానమైనటువంటిది కాలం. ఈ కాలమునకు మళ్ళీ ఆధారం ఏది అంటే గడియారం కాదు, సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ప్రధానంగా తీసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడో అప్పుడు పొద్దుటి సంధ్యావందనం చేస్తానంటే కుదరదు. ప్రొద్దుటి సంధ్యావందనం చేసిన తరువాత మాధ్యాహ్నిక సంధ్యావందనం నేను మధ్యాహ్నం 12 గంటలకి చెయ్యలేను అంటే మాధ్యాహ్నిక సంధ్యావందనాన్ని ప్రాతకాల సంధ్యావందనం చేసిన ఎంతసేపటికి చెయ్యొచ్చు అన్నది సూర్యోదయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. 1 గంట 43 నిమిషాల శాస్త్రం మాధ్యాహ్నిక సంధ్య చెయ్యొచ్చు అని. కాబట్టి అది సూర్యోదయ సూర్యాస్తమయాలు, ఈ రెండిటి మధ్యలో ఇంకొక సంధ్య ఉంటుంది, అది మధ్యాహ్న కాలమునందు ఆయన నిలబడేది. సంధ్య అంటే రెండిటి మధ్య కాలం. చీకటి పోయి వెలుతురు వస్తుంటే సంధ్య,
ఆయన అప్పటి వరకు బాగా ప్రకాశించి ఇంకా తన కాంతిని ఉపసంహారం మొదలు పెడితే మాధ్యాహ్నిక సంధ్య పశ్చిమ దిక్కుకు దిగిపోతాడు. ఆయన పూర్తిగా అంతర్ధానం అయిపోవడం ప్రారంభం చేసేస్తే ప్రదోషము, దోషము అంటే సంస్కృతంలో చీకటి అని ఒక అర్థం, ప్రదోషము అంటే చీకటికి ముందున్న కాలం. కాబట్టి అసుర సంధ్య వేళ అంటారు భాగవతంలో, పోతన గారు అంటారు ఇది ఈ కాలంబు ఉగ్రమగు అంటారు. ఉగ్రమైనటువంటి కాలం, ఇతరమైనటువంటి ప్రాణులు విషము కలిగినటువంటివి, చాలా క్రూరమైనటువంటి ఆలోచన కలిగిన ప్రాణులు సూర్యాస్తమయం తర్వాత లేస్తాయి. సాత్విక బుద్ధి కలిగిన వాళ్ళందరూ సూర్యాస్తమయం తర్వాతకి తిరగరు, ఉండిపోతారు. కాబట్టి అందుకే మనుష్య ప్రాణి తిరగకూడదు అని. కాబట్టి సూర్యోదయ సూర్యాస్తమయాల్ని బట్టే అసలు శ్రౌత స్మార్త క్రియలు ఆధారపడ్డాయి. వీటిని బట్టే ధర్మం అనేటటువంటిది నిలబడుతుంది. సంధ్యావందనం వేళకి చేయడమే ధర్మానికి ఆధారం. సంధ్యావందనం దేని బట్టి ఉంటుంది? సూర్యోదయ సూర్యాస్తమయాల్ని బట్టి ఉంటుంది. కాబట్టి అసలు ఈ సూర్యోదయ సూర్యాస్తమయాలు అవుతున్నాయంటే సూర్యుడు కదులుతున్నాడు. సూర్యుడు కదిలేది తన వలన తాను కదులుతున్నాడా? సూర్యుణ్ణి కూడా శాసించేవాడొకడు ఉన్నాడా? ఎవరి వలన సూర్యుడు కదులుతాడు అంటే సూర్యుని యొక్క కదలికలను ఆధారం చేసుకుని చేసేటటువంటి నిత్య నైమిత్తిక కర్మల యొక్క ప్రధానమైనటువంటి సారాంశం ఏదై ఉండాలి అంటే, నువ్వు చేసినటువంటి భక్తితో కూడిన ఈ కర్మల వలన సంతృప్తి పొందినటువంటి వేరొకడెవరో సంతోషించి ఈ భక్తితో చేసినటువంటి కర్మల వలన వచ్చినటువంటి పుణ్యాన్ని అధికారంగా ఇచ్చి జ్ఞానముగా మార్చాలి. ఆ జ్ఞానం ఎప్పుడు ఆవిర్భవిస్తుందో అప్పుడు ఆయన జీవన్ముక్తుడు, ఆయన కైవల్యాన్ని పొందినట్టు. కైవల్యము అన్నమాట అద్వైత సంప్రదాయం. అప్పుడు కైవల్యాన్ని పొందుతాడు. కాబట్టి ఎవరు నడుపుతారు సూర్యుణ్ణి? ఒకవేళ సూర్యుడు నడుస్తుంటే వెడుతుంటే ఆయన వెనక ఎవరు వెడతారు? అంతటి మహానుభావుడు కదా, ఆయన వెనక ఎవరు వెళ్ళరా? ఆయన వెనక వెళ్ళకపోతే దోషం. ఎందుకనో తెలుసా? జ్ఞానము కలిగినటువంటి వాడు ఒక్కడే వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది అపశకునం దేశానికి. ఆయన ఒక్కడు వెళ్ళకూడదు. ఆయన వెడుతుంటే ఆయన నడిచి వెళ్ళిపోతున్నారు అనుకోండి, చుట్టూ నలుగురు ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఇంతటి మహానుభావుడు నడిచి వెడుతున్నాడు ఒక్కడు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని మనం ఏదైనా ప్రశ్న చేస్తే మంచి మాటలు చెప్తాడు, మంచి మాటలు చెప్తూ నడుస్తాడు. అందుకని శిష్యులు పరిగెడతారు వెనకాతల, పరిగెత్తి గురువుగారి దగ్గర మంచి మాటలు వింటూ పెడతారు. అందుకే ఒంటి బ్రాహ్మణ శకునం అపశకునం అంటారు. ఒంటి బ్రాహ్మణ శకునం అపశకునం అంటే ఒక్కడు రావడం ఆయన తప్పు కాదు, ఆయన ఒక్కడు వస్తున్నప్పుడు వెంట రాకపోవడం సమాజం తప్పు. ఆయనని అనుగమించాలి. అనుగమించి అయ్యా మాకు ఈ విషయం చెప్పండి, ఆ విషయం చెప్పండి అని అడిగేవాడు ఉండాలి. అడిగేవాడు లేడంటే లోకంలో వేదము యొక్క ప్రామాణ్యత తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి భక్తుల సమూహము తగ్గిపోతోంది. అది ఆర్షధర్మం మనకు ప్రమాద హేతువు కాదు. ఇక భక్తి ఎందు అనురక్తి ఎలా కలుగుతుంది? కాబట్టి ఒంటి బ్రాహ్మణుడు దుశ్శకునము అంటే బ్రాహ్మణుడు దుశ్శకునము అని కాదు దాని అర్థం. ఆయన వెంట ఎవరూ ఉండకపోవడం సమాజం పాడవుతోందని గుర్తు. మరి సూర్యనారాయణమూర్తి గురువులకు గురువు, హనుమంతటి వారు ఆయన దగ్గర విద్య నేర్చుకున్నారు. అటువంటి వాడు వెడుతుంటే ఆయన వెనక ఎవరైనా వెడుతుంటారా? ఒక్కడే వెడతాడా? ఒక్కడే వెడితే అంతకన్నా ఘోరమైన విషయం ఇంకోటి లేదు. కాబట్టి ఎవరు వెడతారు? ఆ దేవుని అస్తమించుటేమిట? ఆయన ఏ కారణానికి అస్తమిస్తాడు? అసలు నాకు దీనికంతటికీ ఆధారభూతమైనటువంటి విషయం ఏమి చెప్పు అన్నాడు. ఇవన్నీ ఎక్కడ వింటే తెలుస్తాయి? వేదం చదువుకున్నటువంటి మహానుభావులైనటువంటి విద్వాంసులు చెప్తుంటే వినాలి. 12 ఏళ్ళు విన్నాడు. ఆయనకి చెప్పడం కోసమే వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. చెప్పినవి విని మనసులో పెట్టుకున్నాడా? రాజ్యం మీద కాంక్షతో ఆలోచిస్తూ వదిలిపెట్టాడా? ఏది ఆలోచిస్తే అదే మనసులో ఉంటుంది. రాజ్యాన్ని ఆలోచిస్తూ బ్రాహ్మణ వాక్కులు విడిచిపెట్టుకున్నాడా? బ్రాహ్మణ వాక్కులు పట్టుకుని రాజ్యం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా గడపగలిగాడా? రాజ్యం గురించి ఆలోచిస్తే వ్యూహాన్ని రచించి ఈ జన్మకి ఐశ్వర్యాన్ని పొందొచ్చు. బ్రాహ్మణ వాక్కు వంట పడితే జీవుడే తరించిపోతాడు, ఇక జన్మే అక్కర్లేదు. కాబట్టి విన్నాడా? అది పరీక్ష. కాబట్టి సమస్త బ్రాహ్మణోపదేశ సారాంశమే యక్ష ప్రశ్న. ధర్మరాజు గారు అన్నాడు, అనిన ధర్మజుడిట్లను అబ్జహితుని నడుపు బ్రహ్మంబు సురకోటి నడుచు కొలిచి ధర్మమున
ధర్మమున అస్తమితుడగు తపనుడు మహాత్మునకు సత్యమాధారమండ్రు బుధులు. సూర్యభగవానుడు ఆయనని నడిపించేవాడు ఎవరు అంటే బ్రహ్మము. బ్రహ్మ కాదు, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అని. బ్రహ్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు అంటారు పోతన గారు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని 3గా విడి కార్యాన్ని చేసేటటువంటి ఒక్కటి 3టిని చేసేటటువంటిదిగా కాకుండా ఏ క్రియా చెయ్యకుండా కూర్చునుంటే దాన్ని బ్రహ్మం అంటారు. అంటే అదే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారు అవుతుంది, అదే స్థితికారకుడైనప్పుడు విష్ణు అవుతుంది, అదే లయకారకుడైనప్పుడు హరుడు అవుతుంది. తప్ప భేదం ఉండదు, అభేదముతో ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటిది ఉన్నదే అది బ్రహ్మము. ఆయనే బ్రహ్మగా, విష్ణువుగా, హరుడిగా 3గా ఉంటాడు. అలా ఉన్నవాడెవరో ఆయన బ్రహ్మమైతే అదిగో ఆ బ్రహ్మము నడిపిస్తోంది. ఆ బ్రహ్మమునకు యథార్థమునకు రూపం ఉండదు. అందుకే అది భా అంటే కాంతి పుంజం అంతే. నీవారస్సూకవత్తన్వీ పీతాభా స్వత్యనూపమా అని అణువంత రూపంతో భా కాంతి రూపంలో ఉంటాడే. అటువంటి బ్రహ్మమున్నదే అది నడిపిస్తోంది ఆ సూర్యుడిని. అందుకే ఆఖరికి మిగిలిపోయేది ఆ వెలుగుల ముద్దే అంటారు పోతన గారు భాగవతంలో. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఈ లోకములను పరిపాలించేటటువంటి వాళ్ళు, ఈ లోకంలో ఉన్నామన్న వాళ్ళు, ఈ 3 రకాలమైనటువంటి వాళ్ళు ప్రళయమునందు లేకుండా పోతే, ఈ లోకములన్నీ కటిక చీకటైపోతే, నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని, ఇక వెలుతురన్నది లేని కటిక చీకటి ఆవరిస్తే, ఆ చీకట్లకి ఆవల ఎవడు సూర్యబింబం యొక్క, చంద్రబింబం యొక్క, నక్షత్రముల యొక్క ప్రకాశము అవసరము లేకుండా తనంత తాను ప్రకాశిస్తున్నాడో వాడొక్కడే బ్రహ్మ. అది పరమేశ్వరుడు. ఆ బ్రహ్మము నడిపిస్తోంది సూర్య భగవానుడిని. ఆ సూర్యుడి వెనక నడిచేవాళ్ళు ఎవరు? దేవతలు నడుస్తూ ఉంటారు. దేవతలంటే ఎవరు? కాంతి స్వరూపులు. వాళ్ళు అనుగ్రహాన్ని కటాక్షిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ వరాలిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా వరాలిస్తారు? సూర్య భగవానుడి యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేటటువంటి క్రియాకలాపము చేత ప్రీతి పొంది వాళ్ళు ఇస్తూ ఉంటారు. అందుకొచ్చింది పంచాంగం. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఆధారం చేసుకుని తిథి నిర్ణయం చేస్తూ ఆ తిథిని బట్టి చెయ్యవలసినటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ పెడతారు. నిత్యకర్మ నైమిత్తిక కర్మ అన్నది విడదీసుకొని. కాబట్టి ఆయన వెనక వెళ్ళేటటువంటి వారు దేవతలు. ఆయన అస్తమించడానికి కారణం కేవలముగా సత్యమే దానికి కారణము. సత్యము అంటే మళ్ళీ మీరు కొంచెం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సత్యము అంటే సత్ తీయం సత్యం. సత్యము అంటే మారకుండా ఉండిపోయేదేదో అది సత్యం. మారని దాన్ని పట్టుకోవడానికి అస్తమానం మారిపోయేదాన్ని పట్టుకోవాలి. అది విచిత్రం. ఎప్పుడూ మారకుండా ఎప్పుడూ ఒక్కలా ఉండేటటువంటిది ఏదుందో దాన్ని తెలుసుకోవడమే, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే మనుష్య జన్మ యొక్క సార్థక్యం. అదే అయితే దాన్ని పట్టుకోవాలి అంటే దేన్ని పట్టుకోవాలంటే ఎప్పుడూ మారిపోయేదేదో అది పట్టుకోవాలి. ఎప్పుడూ మారిపోయేదేది ధర్మం. ధర్మం అన్ని వేళలా ఒక్కలా ఉండదు, క్షణ క్షణం మారుతుంది ధర్మం. ఇందాక నాకు సంధ్యావందనం చేసుకోవడం ధర్మం, ఇప్పుడు ప్రవచనం చేయడం ధర్మం. కాసేపాగా విద్వాంసులు వేదం చదువుతుంటే జాగ్రత్తగా వారికి నమస్కారం చేస్తూ వినడం ధర్మం. ఇప్పుడు చెప్పడం ధర్మం. ఎప్పటికప్పుడు ధర్మం మారుతూ ఉంటుంది తప్ప అన్ని వేళలా ధర్మం ఒక్కలా ఉండదు. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం. బ్రహ్మచారిగా గురువుగారి దగ్గర చదువుకోవడం ధర్మం, గృహస్థుగా దానం పట్టి దాచుకోవడం ధర్మం, వానప్రస్థుగా అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోవడం ధర్మం, సన్యాసిగా అన్నీ విడిచిపెట్టేసి శరీరాన్ని సాక్షిగా చూసుకుంటూ కేవలముగా ఆత్మయందు రమిస్తూ ఉండడం ధర్మం. వర్ణము, ఆశ్రమము, దేశము, కాలము 4టిని బట్టి ధర్మం మారుతుంది. అందుకొచ్చింది దేశకాల సంకీర్తన. కాబట్టి ఈ మారకుండా ఉండేటటువంటిది సత్యం. ఆయన సత్యనారాయణ అన్న మాటకు అర్థం. ఆయన
ఎప్పుడూ మారడు. పరమేశ్వరుడు ఎప్పుడు అలాగే ఉంటాడు. మిగిలినవన్నీ వికారములు చెందుతాయి, 6 మార్పులకు లోనవుతుంటాయి. ఆ 6 మార్పులే పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది. ఒక చెట్టు ఉందనుకోండి, ఎప్పటి నుంచో ఉండదు ఆ చెట్టు, ఏదో 200 సంవత్సరాల ముందు పుట్టింది. అది పుట్టింది, ఉన్నది, దాన్ని ఏమేక తినలేదు. ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, కొంచెం అంత కిందంతా పుచ్చిపోయింది. తరిగినది మార్పు చెందినది, శుభ్రంగా ఎక్కడికక్కడ పెళ్ళలు ఊడిపోయి పుచ్చు పట్టేసి పురుగులు పట్టేసి తన కొమ్మ తాను మొయ్యలేక విరిగి పడిపోయింది. చిట్ట చివర నశించిపోయినది. ఆ చెట్టు లేదు ఇప్పుడు, ఆ చెట్టు వెళ్ళిపోయింది. ఇక్కడ చెట్టు ఉండేది కదండి అని అడిగితే ఆ చెట్టు లేదు, పడిపోయింది అంటారు. ఈ 6 ఏ ధర్మములు దేన్ని ఆశ్రయిస్తాయంటే కాలాన్ని ఆశ్రయిస్తాయి. కాలమునందే వస్తుంది జగత్ అంటారు. ఈ 6 మార్పులతో ఉన్న సమస్త ప్రపంచము కాలమునందు వస్తుంది. అందుకే జనన తేదీ ఉంటుంది, జనన తేదీ ఉంది, మరణ తేదీ కూడా ఉంటుంది, దానికి వెళ్ళిపోయే తేదీ ఉంటుంది. ఈ పుట్టినదాదిగా వెళ్ళిపోయే వరకు మధ్యలో ఉన్నటువంటి 4 వికారములతో కలిపి 6 వికారములతో ఉంటుంది. ఈ 6 వికారములతో మారిపోయేటటువంటి దాన్ని ఋతుమంతం అంటారు. శరీరం, ఈ శరీరములో శాస్త్రాన్ని ఆధారం చేసుకుని కర్మ చేస్తాడు. ఆ కర్మకి సూర్యుడు ఆధారం. ఆ సూర్యుని ఆధారంగా చేసుకుని సూర్యుని యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మ చేసి ఆ కర్మ వలన మారిపోతున్నటువంటి శరీరాన్ని చిట్ట చివర విడిచిపెట్టే లోపలే మారని పరబ్రహ్మాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుని ఇది పడిపోతుందిరా, పడని ఆత్మ నేను అని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఆయన జీవన్ముక్తుడు, శరీరంతో ఉండి మోక్షాన్ని పొందాడు ఆయన. ఇక దేని కొరకు ఎదురు చూస్తుంటాడు? కేవలం ఆ శరీరం పడిపోవడాన్ని ఎదురు చూస్తాడు. తనే పడగొట్టేయచ్చుగా, అలా పడగొట్టకూడదు. ఈశ్వరుడు దానికి ఎంత ఆయుర్దాయం ఇచ్చాడో అది అయిపోయే పర్యంతము ఎదురు చూస్తుంటాడు. భగవాన్ రమణుల మాటల్లో చెప్పాలి అంటే, ఒక విస్తరాకు యొక్క చిట్ట చివరి ప్రయోజనం పెంటకుప్ప మీద పారేయడం. కానీ అలాగనే విస్తరాకు తీసుకొచ్చి పెంటకుప్ప మీద పడేస్తావా? విస్తరాకు తేవాలి, కడగాలి, నీళ్లు చల్లాలి, అందులో వడ్డించాలి, పరిశేచనం చెయ్యాలి, వ్యాహృతులు బుచ్చుకోవాలి, మౌనంగా భగవన్నామని చెప్పుకుంటూ భోజనం చెయ్యాలి. తదనంతరం ఆ విస్తరాకు తీసుకెళ్లి పెంటకుప్ప మీద వెయ్యాలి. ఈ శరీరము కూడా అంతే. చిట్ట చివరికి పడిపోతుందన్నది సత్యమైన ఇందులోనే ఉండి 6 వికారములతో కూడుకున్నటువంటి శరీరమునందున్నటువంటి జీవుడు శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆ శాస్త్రాంతర్గతమైనటువంటి విషయాన్ని తాను గురువు వలన విని దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని మారుతున్నటువంటి ధర్మాన్ని పట్టుకుని ధర్మమునందు నిష్ఠుడై ఆ నిష్ణాతుడైనటువంటి ధర్మము వలన చేసినటువంటి కర్మచేతకు అత్యంత తృప్తి చెందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము చేత జ్ఞానమును పొందాలి. ఆ జ్ఞానము వలన తాను ఆత్మ అని తెలుసుకుని అనుభవంలోకి వచ్చిన తరువాత జీవన్ముక్తుడుగా నిలబడాలి. అది ప్రస్థానం. కాబట్టి వికారములు పొందేటటువంటిదంతా జగత్, జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ ఉండేది సత్యం, పరమేశ్వరుడు. అందుకే ఆయనకి పర్యాయ పదం ఏమిటంటే సత్యం. సత్యం శివం సుందరం ఆయన పేరు. కాబట్టి ఆ సత్యమున్నదే, అది సూర్యాస్తమయమునకు కారణమైనది. ఆ సూర్యుని కదలికలకన్నిటికీ కారణం ఏది అంటే బ్రహ్మముతో మొదలుపెట్టి సత్యముతో పూర్తి చేశాడు ధర్మరాజు గారు. కాబట్టి దాని చేత ఇంత క్రియ నడుస్తోంది అని చెప్పాడు. చాలా సంతోషించాడు ఆ యక్షుడు. చాలా సంతోషమయ్యా. శ్రోత్రియుడు అని ఎవరిని పిలుస్తారు అని అడిగాడు. శ్రోత్రియుడు అంటే శృతం బాగా విన్నవాడు అని గుర్తు. ఏది బాగా విన్నవాడు అంటే సనాతన ధర్మమనందు అత్యంత ప్రధానమైనది ఏది అంటే చెవి. భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అని, మా చెవులు భద్రముగా ఉండుగాక. చెవి ఎందుకు ప్రధానము అంటే వేదము నిలబడడానికి కారణము చెవి. వేదం రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టు పుస్తకం పట్టుకుని పైన ఉన్న గుర్తుల్ని బట్టి ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాల్ని నేర్చుకోరు. గురువుగారి దగ్గర కూర్చుంటే గురువుగారు మంత్రం చెప్తూ చెయ్యి పైకెత్తుతూ చెయ్యి కిందకి దింపుతూ చెయ్యి సమానంగా నిలబడుతూ మంత్రం చెప్తారు. ఆ మంత్రం యొక్క స్వరాన్ని గురువుగారి దగ్గర చెవితో వింటాడు, విని పట్టుకుంటాడు. పట్టుకుంటే గురు పరంపరలో ఆ వేదం అలా ప్రవహిస్తూ ఉంటుంది, దాని స్వరం వెడుతుంది. వేదం కేవలం మంత్రం చెప్పడం వేదం కాదు, స్వరంతో చెప్పడం గొప్ప. అసలు దానికోసమే గురుముఖత వింటారు.
కాబట్టి చెవి ప్రధానంగా ఉంటుంది కాబట్టే వేదానికి ఇంకొక పేరు శృతి. ఎవరు శ్రోత్రియుడు అంటే ఈ చెవి ఉన్నందుకు ధన్యత ఎప్పుడు అంటే ఉపనయనం చేసుకునేది ఎందుకంటే గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవడానికి. గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవడం ఎందుకంటే వేదం వినడానికి. కాబట్టి ఎవరు వేదాభ్యాసం చేశాడో, ఎవడు వేదం నేర్చుకున్నాడో, గురువుగారి దగ్గర విన్నాడో, ధారణ చేశాడో, మళ్ళీ స్వరంతోనే చెప్తాడో వాడున్నాడే వాడు శ్రోత్రియుడు. ఇక చాలా మహిమను పొందిన పురుషుడని ఎవరిని పిలవాలి అని అడిగాడు ధర్మరాజు గారిని యక్షుడు. అంటే తపస్సు వలన ప్రభావమును పొందినవాడు. తపస్సు అంటే ఇంతకుముందు మార్కండేయ మహర్షి చెప్పారు. తపస్సు అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దేనితో మొదలు పెట్టండి, మిగిలిన వాటిని దాన్ని ఆధారం చేసుకుని దగ్గరికి తీసుకుంటూ వెనక్కి ప్రయాణం చేయాలి. వెనక్కి ప్రయాణం చేస్తే తపస్సు. మన ప్రమేయం లేకుండా ముందుకెడతాయి ఇంద్రియాలు. కన్ను ఉందనుకోండి, నా ప్రమేయం ఏం అక్కర్లేదు, ముందుకు చూస్తుంది. కానీ నేను ఈ కన్నుని మూసి లోపల మనసుని నిగ్రహించి నా మనోనేత్రంతో ఒక మంత్రానికి సంబంధించిన అధిష్టాన దేవతని చూస్తూ తత్సంబంధమైనటువంటి బీజాక్షరాల్ని పలుకుతున్నాను అనుకోండి, అప్పుడు నేను వెనక్కి వెడుతున్నానని గుర్తు. అప్పుడు ఏమవుతుందంటే నాకు తెలియకుండానే నా దృష్టి కేంద్రీకరణ, ఇంద్రియ నిగ్రహము, ప్రశాంతత, ఆసన శుద్ధి ఇవన్నీ కలుగుతాయి. ఈ తపస్సు ఎందు ఏమవుతుందంటే శక్తి పొటమరిస్తుంది. బీజాక్షర శబ్ద విస్ఫోటనము అని శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి. బయట ధ్వనికి పేల్తే ప్రపంచం నాశనం అవుతుంది. లోపల విస్ఫోటనం సంభవిస్తే అందుకే పెదవులు కూడా కదపకుండా మంత్రం చేయాలంటారు. ఎంత బీజాక్షర విస్ఫోటనం జరిగితే అంత శక్తి లోపల పడుతుంది జపంలో. అందులో అంతర్ముఖత్వాన్ని పొందుతాడు, దాని వలన ప్రభావాన్ని పొందుతాడు, మహిమ పొందుతాడు. మహిమ అంటే శక్తి పొటమరిస్తుంది. ఇప్పుడు ఆ శక్తి దేనికి ఆధారం అవుతుంది? ఆయన వాక్కే శక్తి అయిపోతుంది. ఇప్పుడు ఆయన సత్యం మాట్లాడడం కాదు, ఆయన మాట్లాడినది సత్యం అవుతున్నప్పుడు యోగి అయ్యాడు అంటారు. ఆయన సత్యం చెప్పాడండి కాదు, ఆయన ఏమన్నారో అది సత్యం అయిపోతుంది. సుందరకాండలో స్వామి హనుమ తోరణం మీద కూర్చుని అన్నారు, నా వంటి బలం కలిగినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో నిషూదన నేయమస్తి పురీం లంకా నయూయం నచరావణ అన్నారు. వచ్చేస్తున్నారు, నా వంటి వారు ఎందరో వస్తున్నారు. సుగ్రీవుడు వస్తున్నాడు, ఉండదు ఈ లంక, కాలిపోతుంది, రావణుడు ఉండడన్నారు. ఇప్పుడు జరగబోయేది హనుమ చెప్పలేదు, హనుమ చెప్పింది జరుగుతుంది. ఎందుకని యోగమూర్తి అయిన హనుమ చెప్తున్నారు. ఆ తపస్థితిలో ఉన్నటువంటి హనుమ చెప్తున్నారు. అది తోరణం మీద కూర్చోవడం అన్న మాటకు అర్థం ఆంతరంగా. అందుకే సుందరకాండ ఉపాసన కాండ. కాబట్టి యోగి నోటి వెంట వచ్చింది సత్యం అవుతుంది. యోగి ఎప్పుడయ్యాడు? తపస్సు చేత. అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి భాష్యం. అనేకముగా కనపడుతున్న వాటిని అంతర్ముఖత్వము చేత ఒకటిగా చేసి నిలబెట్టిన వాడు యోగి. అలా ఒకటైపోయి అంటే బ్రహ్మము తప్ప వేరొకటి లేకుండా అనుభవిస్తున్న వాడెవడో వాడు ఆ శక్తిని పొందుతాడు. కాబట్టి తపస్సు వలన మనుష్యుడు ప్రభావాన్ని పొందుతున్నాడు. ఎప్పుడూ సాయంగా నిలబడేవాడు ఎవడు జీవితంలో అని అడిగాడు యక్షుడు. ఎప్పుడూ సాయం చేయడమే తప్ప పాడు చేయడం అన్నది లేనివాడెవరు అంటే తన ధైర్యమే తనకి సాయం చేసేవాడు. తన ధైర్యమే సాయం చేస్తుంది తప్ప బయట నుంచి సాయం చేసేవాడిని పక్కన పెట్టండి. ఇప్పుడు ధర్మరాజు గారికి ఎవరు సాయం చేస్తున్నారు? ఎర్రాప్రగడ వర్ణించారు, ఆ అరణ్యంలో పక్షులు, క్రూర మృగాల అరుపులు తప్ప మనుష్య సంచారము లేదు అన్నారు. అలాంటి చోట నలుగురి తమ్ముళ్ళ యొక్క శవాల్ని చూశాడు. ఎదురుగుండా నిలబడిన యక్షుణ్ణి చూశాడు. మనసు ఎంత తబ్బిబ్బైపోవాలి. అరణ్యవాసం పూర్తయిపోతుంది, ఇంకొక ఏడాది పోతే యుద్ధం చేస్తారు, ఈ తమ్ముళ్ళు రాజ్యం తెస్తారనుకుంటున్నాడు. నలుగురు చచ్చిపోయారు. ఏం చెప్పాలి అలాంటప్పుడు? ఆయనకి తోడుగా వచ్చింది ఎవరు? ఇప్పుడు ధైర్యం, తన వైక్లభ్యమును పొందనటువంటి మనసే. కాబట్టి ఆ ధైర్యమే ఎప్పుడూ సాయం చేసేవాడు తప్ప బాహ్యంలో సాయం చేసేవాడు తన లోపల ఉన్న ధైర్యం వల్ల దొరుకుతాడు. ఒక వ్యక్తి బుద్ధిమంతుడు ఏ కారణం చేత అవుతాడు అని అడిగాడు యక్షుడు. ఒక వ్యక్తి బుద్ధిమంతుడు కేవలం చదువుకోవడం వల్ల కాలేడు. ఎందుకో తెలుసా? తప్పు చేసే వాళ్ళందరూ తప్పు చేస్తే ఇలా చూపించే వాళ్ళు లేరని చెయ్యట్లేదు. ఇంట్లో ఎన్నో దేవతామూర్తులు ఉంటాయి. ఆఫీసులో తన టేబుల్ గ్లాస్ కిందే భగవంతుడి మూర్తి ఉంటుంది.
దాని సాక్ష్యంగానే లంచం పుట్టుకునేవాడిని ఆ అద్దం కింద ఉన్న పరమాత్మ ఫోటో ఆపలేదు. ఇంట్లోనే కూర్చుని అబద్ధాలు ఆడేవాడిని ఇంటి కబ్బోర్డ్లో ఉన్న పరమేశ్వర మూర్తులు ఆపలేవు. కట్టుకున్న బట్ట ఆపదు, పెట్టుకున్న బొట్టు ఆపదు. ఏదాపుతుంది? బుద్ధిమంతులతోడి సహవాసం ఆపుతుంది. రామకృష్ణ పరమహంస అంటారు, ఏనుగు నడిచి వెళ్ళిపోతూ తొండమెత్తి ఇలా కొమ్మను లాగబోతుంది. బక్కగా ఉన్న మామటి పక్కన అంకుశం పెట్టి ఇలా అంటాడు, దింపేస్తుంది. బుద్ధిమంతుడైనటువంటి వాడితో కలిసి తిరిగితే అరే ఆయన అలా ప్రవర్తిస్తుంటాడు, మనం ఇలా ఎలా ప్రవర్తించగలం రా అని మార్పు వస్తుంది. ఒక వ్యక్తి బుద్ధిమంతుడవడానికి కారణము సహవాసమే. సజ్జన సాంగత్యము చేత బుద్ధిమంతుడవుతాడు. పెద్దల పరిచర్య చేత కేవలం ఉండడం కాదు, వారి యందు అనురక్తి కలిగి వారి పరిచర్య చెయ్యడం ప్రారంభం చేస్తే దాని వలన బుద్ధిమంతుడవుతాడు. నేను విశేష వ్యాఖ్య చెయ్యట్లేదు అని మనవి చేశా, ఎందుకంటే వెనక వేద సభ జరపాలి కాబట్టి. అలాగే బ్రాహ్మణుడు దేని వలన దివ్యత్వాన్ని పొందుతాడు? వేద పఠనము వలన. వేద పఠనము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏదో బిఏ చదువుకునేటప్పుడు ఒక సిలబస్ పూర్తి చేసేసి బిఏ అనిపించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఆ టెక్స్ట్ పుస్తకాలు వెంటనే ఎవరికో ఇచ్చేసి జీవితంలో మళ్ళీ అది చదవాలని నియమం ఏమి ఉండదు. ఒకసారి పేరు పక్క బిఏ వచ్చేసాక. వేద పఠనం అలా కాదు. దాని అవసరం ఉందా అవసరం లేదా అన్న దానితో సంబంధం ఉండదు. స్వరప్రతిష్ఠ చేసి ఆ స్వరంతో ఆ మంత్రాన్ని ఆమ్నాయం చేయడంలో తరించిపోతుంటాడు, ఆనందపడిపోతుంటాడు. అందుకే దానికి పుస్తకం ఉండదు. గురువు గారి దగ్గర విని ధారణ చేసింది ఆ శిష్యుడిలో గురువే ఉంటాడు. ఎందుకుంటాడో తెలుసా? ఆ మంత్రం చెప్పేటప్పుడు ఆ స్వరం చెప్తుంటే గురువుగారు ఎంతో కష్టపడి చెయ్యి ఇలా ఎత్తి ఇలా పెట్టి ఇలా కిందకి దింపి చెప్పినటువంటి స్వరం జ్ఞాపకం ఉండిపోతుంది. గురువు గారు ఎలా అన్నారో అలా అంటుంటాడు. అందుకే గురువు శిష్యుల్లో బ్రతుకుతాడు. కాబట్టి అదిగో ఆ శిష్యుని వలన ఆ దివ్యత్వము దేని వలన సంభవిస్తుంది? దివ్వు అంటే ప్రకాశం. ఆ ప్రకాశము దేని వలన సంభవిస్తుంది అంటే శబ్దరాశి అని వేదమునకే పేరు. అది భగవంతుని వాక్కు కనుక ఋషి ఎక్కడో సమాధిలో దర్శనం చేసినటువంటి మంత్రము కనుక దాని యొక్క ఆమ్నాయము వలన దివ్యత్వాన్ని పొందుతాడు. అంతకన్నా అనుష్ఠించడానికి ఇంకొక ప్రమాణం కూడా లేదు. వేదమే ప్రమాణము ధర్మమునకు. అందుచేత దివ్యత్వం. నిర్మలత్వం దేని చేత పొందుతాడని అడిగాడు. నిర్మలత్వం అంటే ఏమి కదలిక లేకుండా, మనసులో ఏ మాలిన్యము లేకుండా ఉండగలగడం. నిష్ఠ చేత. నిష్ఠ అన్న మాటకు అర్థం ఏమిటంటే పరిపూర్ణమైన విశ్వాసము చేత. ఏమంటే ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనడానికి కొన్ని కళ్ళ ముందు కనపడతాయి, కొన్ని కళ్ళ ముందు కనపడవు. ఏమండి నేను మీకు 100 రూపాయలు ఇస్తాను, మీకు 100 రూపాయలు అందినట్టు తెలుస్తుందా అన్నాను అనుకోండి. అదేంటంటే అందకపోవడం ఏంటి, మీరు ఇచ్చారు కదా, పుచ్చుకున్నాను కదా అంటారు. నేను మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటే 1000 రూపాయలు మనీ ఆర్డర్ కట్టాను అనుకోండి, మా అబ్బాయికి 1000 రూపాయలు అందుతాయండి అంటే విశ్వాసం. పోస్ట్ మ్యాన్ పట్టుకెళ్ళి ఇస్తాడు, అందుకే కట్టే కాదు. వేదం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మంత్రానికి విశ్వాసం ఏమిటంటే తండ్రికి తద్దినం పెట్టి ఇక్కడ భోక్తకు అన్నం పెడితే మా నాన్నగారికి అందుతుందా అండి అంటే నువ్వు ఇక్కడ మనీ ఆర్డర్ కడితే మీ అబ్బాయికి అందకాలేదు, నువ్వు ఇక్కడ మంత్రంతో పెడితే నీ తండ్రి ఎందుకు సంతోషిస్తాడు? అది విశ్వాస సంబంధము. అందుకే వేదమునకు ప్రమాణము విశ్వాసం. ఆ విశ్వాసం ఉన్ననాడే వేదము ధర్మము ఫలిస్తాయి, లేనినాడు ఉపయోగం ఉండదు దానివల్ల. కాబట్టి నిష్ఠ, దాని చేతనే నిర్మలత్వం ఏర్పడుతుంది. అసలు ఆ తాత్పర్యం ఏమిటో తెలిసిన నాడు జంకడు. నేను అనుష్ఠించిన ధర్మం నన్ను కాపాడుతుందంటాడు ధర్మరాజు గారిలా. ఇక బ్రాహ్మణుడు దేని వలన మాలిన్యాన్ని పొందుతాడు? మలం లేకుండా ఉన్నాడు ఇతపూర్వం, ఇప్పుడు కొత్తగా మాలిన్యాన్ని పొందాడు. దేని చేత పొందుతాడు మాలిన్యాన్ని అంటే సౌశీల్యమును విడిచిపెట్టిన కారణం చేత. సౌశీల్యము అంటే మంచి స్వభావం. బ్రాహ్మణుడికి సహజ సిద్ధంగా మంచి స్వభావం ఉండాలి అని శాస్త్రం. ఎందుకని అంటే అత్యంత సత్వగుణంతో ఉంటాడు అని. అటువంటి వాడే రజోగుణ తమోగుణ ప్రకోపానికి వెళ్ళిపోయాడు అనుకోండి. అందుకే లోకంలో ఒక పెంకి సామెత ఒకటి ఉంది, ఎంత చెడిపోయిన వాడైనా 4వ వర్ణం వాడు బాగుపడ్డం మొదలు పెడితే ఎంత గొప్పగాడైనా బాగుపడతాడు. అన్నీ బాగా చదువుకుని వేదం బాగా చదువుకున్న విద్వాంసుడే పాడైపోతే వాడికి చెప్పగలిగిన వాడు మాత్రం ఇక లోకంలో ఉన్నాడు. ఈ మాట నేను కాదు, పోతన గారు అన్నారు, జ్ఞాన కలునిలోని శారదయువోలే అన్నారు. ఎందుకని?
వాడేమనుకుంటున్నాడో దానికి అన్వయం చేస్తాడు వ్యాఖ్యని. కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పిన వాడెవరో వాడు మాలిన్యము లేనివాడు. అది ఎప్పుడు ఆ నిష్ట కుదిరితేనే. అందుకే సౌశీల్యము తన స్వభావాన్ని విడిచిపెట్టేశాడా రజోగుణ తమోగుణ సంపర్కము చేత, దాని చేత మాలిన్యము వచ్చేస్తుంది. మర్త్యుడు ఎప్పుడవుతాడు అని అడిగారు. మర్త్యుడు అంటే మరణించేటటువంటి స్వభావం. అంటే ఏమంటే బ్రాహ్మణులు చచ్చిపోరా అని అడగకూడదు. బ్రాహ్మణులు చచ్చిపోరా అంటే ఎవరివైనా శరీరాలు చచ్చిపోతాయి. ఎప్పుడూ చావు లేనిది ఏది అంటే ఆత్మ. చిట్ట చివరికి ఆత్మగా తాను బతికిపోయి శరీరాన్ని వదిలిపెట్టాలి బ్రాహ్మణులు. ఆ స్థితిని దేని వలన పొందుతాడంటే వేదం చదువుకుని వేద ప్రమాణాన్ని తెలుసుకుని. కానీ శౌచాన్ని వదిలిపెడితే చచ్చిపోతాడన్నారు. శౌచం అంటే లోపల నమ్మకాన్ని పోగొట్టుకుని నమ్మకం ఉన్నట్టు నటించడం, బాహ్యమునందు లోపలి శౌచం నిలబడడానికి కావలసినటువంటి ప్రక్రియని అవలంబించకపోవడం, అంటే స్నానాది క్రియాకలాపమును నిర్వహించకపోవడం. ఇటువంటి శౌచాన్ని నిలబెట్టుకోకపోతే మర్త్యుడవుతాడు, శరీరాన్ని విడిచిపెడతాడు, అజ్ఞానంతో మళ్ళీ పునర్జన్మని పొందుతాడు. జీవన్మృతుడెవరు అని అడిగారు యక్షుడు. అంటే బ్రతికుండి కూడా చచ్చిపోయిన వాడు ఎవరు అని అడిగారు. దేవతలకు నివేదన చెయ్యనివాడు, పితృదేవతలకు తద్దినం పెట్టనివాడు, అతిథి ఇంటికొస్తే అన్నం పెట్టనివాడు, సేవకులకు ఎన్నడూ ఏదీ పెట్టకుండా తాను తినే అలవాటు ఉన్నవాడు, ఇటువంటి వాడు బ్రతికుండి చచ్చిపోయినవాడే. కాబట్టి జీవన్మృతుడు. అలాగే భూమి కంటే చాలా బరువైనది ఏది అని అడిగాడు యక్షుడు. అంటే భూమి యొక్క బరువు అన్న మాటకు అర్థం ఏమిటంటే సహించగలగడం, వహించగలగడం. అమ్మ కన్న తల్లి అన్నాడు ధర్మరాజు. ఆ ఒక్క మాట చాలు, ఇక దానికి నేనేం వ్యాఖ్యానం చేయక్కర్లేదు. ఆకాశము కన్న పొడుగైన వాడెవరు అని అడిగాడు. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో అంటూ తండ్రి గురించి వర్ణించింది యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో అష్టమానువాకం. తండ్రి శివస్వరూపం, ఆ తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని. అందుకే ఆకాశం కన్నా పొడుగ్గా నిలబడి కాపాడేవాడెవరు? తండ్రి అన్నాడు ధర్మరాజు గారు. చాలా బాగుందయా. గాలి కంటే వేగం ఉన్నదేది? మనస్సు. గడ్డి కంటే చాలా విరివిగా దొరికేది ఏది లోకంలో? చింత. అది లేనివాడు ఉంటాడు. అంటే గడ్డి కన్నా విరివిగా దొరికేది చింత. నిదిరించి కన్ను మూయనిదేది? చాప. జన్మించి చైతన్యం లేనిదేది? గ్రుడ్డు. రూపం ఉండి హృదయం లేనిదేది? రాయి. వేగం చేత అతిశయించేదేది? ఏరు. నేను అంతవరకే చెప్తూ వెళ్ళిపోతున్నాను. కాబట్టి బాటసారికి చుట్టాలెవరు అని అడిగాడు. బాటసారి అంటే అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నవాడు, లేదా రహదారి మీద ఒక్కడే ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాడు. తనవారన్నవారు ఎవరు లేరు తన చుట్టూ. కానీ అప్పుడు బాటసారికి చుట్టాలెవరని అడిగాడు. వర్తక సమూహమే. వర్తక సమూహం అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి వ్యాపారం చేసుకుందామని వెళ్ళే వాళ్ళు ఉంటారే, వాళ్లే చుట్టాలన్నాడు. ఎందుకని? వాళ్ళు వ్యాపారం చేస్తారు కాబట్టి ఈ ఊరు నుంచి ఆ ఊరు ఎడతారు. వాళ్ళు ఎప్పుడు వెడతారు కాబట్టి ఏ వేళలో వెళ్ళాలో ఏ వేళలో వెళ్ళకూడదో, ఏ తువ్వు దగ్గర దొంగలు కొడతారో ఆ తువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ బళ్ళన్నీ కలిసి ఎందుకు వెళ్ళాలో, యజమానులు అందరూ కిందకి దిగి కర్రలు ఎందుకు పట్టుకోవాలో, ఎక్కడ చలివేంద్రం ఉంటుందో, ఎక్కడ పూటకోళ్ల సత్రం ఉందో వాళ్ళకే తెలుసు. అందుకని నీకు కావలసినవన్నీ వాళ్లే చెప్పగలరు కాబట్టి వాళ్లే చుట్టాలు. కాబట్టి బాటసారికి చుట్టం ఎవరు అని అడిగాడు యక్షుడు. వర్తక సమూహము అన్నాడు. రోగికి మిగిలే వైద్యుడు ఎవరు అని అడిగాడు. వైద్యుడు ఒక్కడే. ఎక్కడో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడున్నాడు, మిగిలిన వాళ్ళు అద్దంలోంచి చూస్తున్నారు. ఏం పర్వాలేదు రోవాయ్, రేపో ఎల్లుండో ఇంటికి వెళ్ళిపోదు కానీ అంటాడు. మిగిలిన వాళ్ళు చెప్పిన వీడు నమ్మడం. డాక్టర్ గారు చెప్పిందే నమ్మకం. మీ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు చూస్తున్నావా, చూడు అందరినీ అన్నాడు అనుకోండి, డాక్టర్ గారే రేపటి వరకు ఉండేవాడు ఇవాళే పోతాడు కాదు. అందుకని రోగికి చుట్టం వైద్యుడి. అసలు గృహస్థునికి మంచి చుట్టం ఎవరు అని అడిగారు. భార్య ఒక్కతే. ఏమి జవాబులంటే అవన్నీ. ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్న విశేషాన్ని అడుగుతున్నాడు. ఇన్నాళ్ళు బ్రాహ్మణుల దగ్గర విన్నాడు కదా, వేద విద్వాంసుల దగ్గర 12 ఏళ్ళు దాని సారం పిండుతున్నాడు యక్షుడు. ఎంత నేర్చుకున్నాడో చూద్దామని. మరణించిన వాడికి చుట్టంగా వెంట వచ్చేది ఎవరని అడిగాడు. చేసిన ధర్మం ఒక్కటే. ధర్మానికి పాదంతా ఎక్కడుంది అని అడిగాడు. కారుణ్యమునందు అన్నాడు. అసలు ఆ కారుణ్యం లేని ధర్మం లేనే లేదు. కాబట్టి కీర్తికి ఆధారం ఎక్కడుంది అని అడిగాడు. దానమునందు. స్వర్గానికి మార్గం ఏది అని అడిగాడు. సత్యము, నిజము పలుకుట యందు.
సుఖానికి నిలవెక్కడుంది అని అడిగాడు. శీలమునందు, స్వభావమునందు. ఆత్మ ఎవరు? తన ఆత్మని తాను బయట చూసుకోవాలి అనుకుంటే, అంటే ఎవరో ఆత్మగా నిలబడతాడు తప్ప, ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుంటాడు తప్ప, తన ఆత్మని తాను బయట చూడాలనుకుంటే ఎలా చూడగలడు అని అడిగాడు యక్షుడు కొడుకు రూపంలో. ఆత్మావై పుత్రనామాసి. అంటే ఇవన్నీ బ్రాహ్మణులు చెప్పిన వేదాంతర్గత విషయాలు బాగా పట్టుకున్నాడా లేదా? 12 ఏళ్ళు చదువుకున్నాడు. ఏం చదువుకున్నాడు? ఇంతమంది ఇళ్ళు వదిలిపెట్టి ధర్మరాజు గారి దగ్గర కూర్చున్నారు 12 ఏళ్ళు. కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రీకులు. మార్కండేయుడు అన్నాళ్ళు కూర్చొని చెప్పాడు. ఏం గుర్తు పెట్టుకున్నాడు? చూస్తున్నాడు. అందుకు అడుగుతున్నాడు. కాబట్టి దైవికమైనటువంటి చుట్టం ఎవరు? చుట్టరికము అంటే మీతో నేను మనవి చేశాను కదా, పుడుతూనే వస్తుంది దేహ సంబంధం. పెదనాన్నలు, పిననాన్నలు, పిన్నమ్మలు, పెద్దమ్మలు, అన్నలు, తమ్ములు, తల్లి, తండ్రి, వీళ్ళందరూ. పరమేశ్వరుడు ఏర్పరిచిన చుట్టరికం ఎక్కడి నుంచి వచ్చింది? అది తీగ. దాని వలన మిగిలినవన్నీ కూడా అంటుకుంటాయి చుట్టరికాలు. కాబట్టి ఎవరది అని అడిగాడు. భార్య మధ్యలో వచ్చి ప్రవేశిస్తుంది. ఆమెతో చుట్టరికం ఏం లేదు, కానీ ఆమె వలన ఎందరో చుట్టాలు వస్తారు. అసలు ఆమె వలన నిజమైన ఆత్మ బయటికి వస్తుంది. కొడుకు వస్తాడు, కూతురు వస్తుంది, పుణ్యం వస్తుంది, ధర్మం వస్తుంది. తను వెళ్ళిపోయాక గదిలో శ్రాద్ధం పెట్టేవాడు వస్తాడు. కాబట్టి ఇంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఆ చుట్టంలోంచే. కాబట్టే దైవికమైన చుట్టం ఎవరు అంటే భార్య. అసలు సమస్త జీవకోటి యొక్క బ్రతుకుని నిర్వహిస్తున్న వాళ్ళెవరు అని అడిగాడు. మేఘుడు. ఎక్కడో ఉప్పు సముద్రంలో ఉన్న నీటిని తాగి చల్లటి తీయటి నీళ్లగా మార్చి నిరాధారమైన ఆకాశ మార్గంలో ప్రయాణించి రాత్రి చీకట్లో అందరూ గాఢ నిద్రలో ఉండగా, అరే వీళ్ళకి నీళ్లు లేవు, పంటలు లేవని తాను తెచ్చుకున్నటువంటి నీళ్ళన్నిటినీ వర్షించేసి ఉపకారం చేశాను కాబట్టి నాకు కృతజ్ఞత చెప్పారా చెప్పలేదా అని కూడా చూడకుండా నాకున్నవన్నీ ఇచ్చేశానని వెలితి పడిపోయి తెల్లని మేఘం గబగబా వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు బరువుగా వచ్చి ఆ మేఘం లేని నాడు బ్రతుకెక్కడుంది? ఏ ప్రాణి బ్రతకదు. కాబట్టి సమస్త ప్రాణికోటికి నిర్వాహకుడు మేఘుడే అన్నాడు. చాలా సంతోషం. అసలు మనిషి గొప్పతనాన్ని పొందడానికి ఏది చేసి తీరాలి అని అడిగాడు. దానము. దాచుకున్నవాడు ఎంత ఉన్నా పట్టికెళ్ళేది లేదు. గొప్పతనం అంటూ పొందితే దానము చేతనే పొందుతాడు. అసలు లోకంలో గొప్ప ధర్మమేది? అహింస. పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినది ధర్మముల అన్నిటిలోకి ఏది? యజ్ఞము. నేను మీతో అందుకే మనవి చేశా, సనాతన ధర్మం అంతా అగ్ని మీద ఆధారపడింది అనడానికి కారణం అదే. మనం ఇచ్చిన హవిస్సు దేవతలకి, దేవతలు ప్రీతి చెంది వర్షం, వర్షం వలన పంటలు, పంటల వలన మళ్ళీ మనం సుఖాలు పొంది యజ్ఞం, యజ్ఞం వలన దేవతలు, దేవతల వలన మళ్ళీ సుఖాలు. ఇదొక ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్నిటిలోకి గొప్ప ధర్మమేది? యజ్ఞమును నిర్వహించుటయే. ఏది విడిచిపెట్టేస్తే మనిషి సంతోషంగా ఉంటాడో? అహంకారం. అదొక్కటి లేకపోతే సంతోషం. నన్ను కూడా ఇలా కూర్చోబెట్టడం ఏంటండి అంటేనే ప్రమాదం వస్తుంది. నేను ఎంతటి వాడినండి ఎక్కడ కూర్చుండే అంటే ప్రమాదం రాదు. కాబట్టి అహంకారం విడిచిపెడితే సంతోషంగా ఉంటాడు. లోకంలో విషం ఇది, విప్రుల యొక్క ధనం. బ్రాహ్మణ ధనాన్ని తస్కరిస్తే విషాన్ని తాగినట్టే. కాబట్టి పితృతర్పణలకు అనుకూలమైన కాలం ఏది? యథార్థమునకు బ్రాహ్మణులు వస్తున్న కాలమే పితృతర్పణలకు అనుకూలమైన కాలం. అలాగే దేనిని వదిలితే నరుడు అందరికీ ఇష్టుడవుతాడు అని అడిగాడు. గర్వాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. అలాగే అసలు నిశ్శోకుడైనటువంటి వాడు ఎవరు అంటే ఎప్పుడూ శోకము లేకుండా సంతోషంగా ఉండాలనుకున్నవాడు దేన్ని విడిచిపెట్టేస్తే అలా ఉండగలడు? కోపాన్ని విడిచిపెడితే. చాలా గొప్ప ఐశ్వర్యవంతుడెవరు? లోభం లేనివాడు. ఇక్కడ మాత్రం నేను కొంచెం వివరణ చేయవలసి ఉంటుంది. ఏమంటే దాచుకున్నవాడు ఐశ్వర్యవంతుడా, దానం చేసిన వాడు ఐశ్వర్యవంతుడా అని మీరు నన్ను ప్రశ్న ఇయ్యచ్చు. దాచుకున్నవాడు దరిద్రుడు. ఎందుకో తెలుసా? ఎప్పుడో అప్పుడు శరీరం విడిచిపెడతాడు. పట్టుకెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాడు? ఇదంతా నాది, ఇదంతా నాది అన్నది వదిలేసి వెళ్ళిపోయాడు. బిడ్డలు పంచుకున్నారు. దానం చేసింది తనతో పాటుగా పుణ్యంగా వస్తోంది, తనదైంది, తనదిగా పట్టుకెడుతున్నాడు. అందుకే దానం చేసిన వాడు ధన్యాత్ముడు, లోభి దరిద్రుడు. కాబట్టి ఎవడ ఐశ్వర్యవంతుడు? లోభాన్ని విడిచిపెట్టినవాడు. అలాగే సౌఖ్యము కలవాడెవరు అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండగలిగిన వాడెవరు? నిత్యతృప్తితో ఎవడుంటాడు? తృష్ణ లేనివాడు, కోరిక లేనివాడు కాడు. కోరిక ఉండాలి. నాకు కొడుకు పుట్టాలని కోరిక ఉండాలి, నీ వివాహం చేసుకోవాలని కోరిక ఉండాలి, నాకు కావలసిన కనీస అవసరాలు నాకు సమకూడాలి అని కోరిక ఉండాలి, నా బిడ్డలు బాగా చదువుకోవాలని కోరిక ఉండాలి. ఉత్తమమైన కోరికలు. ఆ కోరికలు లేకుండా గృహస్థు ఉండడు. లేకపోతే ఇంకా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం అన్న మాటే లేదు.
అది కాదు, నేను ధర్మమును అనుష్ఠించాలన్న కోరిక ఉండాలి. అవి కోరికలు. తృష్ణ వేరు. తృష్ణ పరిగెత్తడం, పరిగెత్తి అది అందక చచ్చిపోవడం మృగతృష్ణ అంటారు. కోరిక, డబ్బు, ఈ రెండిటిని కలిపి మధ్యలో మనిషి పరిగెడితే తృష్ణ అంటారు. ఓ కోరిక పుట్టింది, ఈ కోరిక తీర్చుకోవడానికి డబ్బని పరిగెత్తాడు, ఈ డబ్బట్టుకొచ్చాడు, అగ్నిహోత్రంలో నెయ్యి పోసినట్టు తీరింది, ఆగిపోతాడా? బ్లాక్ అండ్ వైట్ టీవీ తెచ్చుకున్నాడు, కలర్ ఉంటే బాగుండు, మళ్ళీ పరిగెత్తాడు, మళ్ళీ తెచ్చాడు, పెట్టాడు. దీనికి ఒక్క విసిడి ఉంటే బాగుండు, మళ్ళీ పరిగెత్తాడు, మళ్ళీ తెచ్చాడు. ఇది ఏదో డివిడి ఉంటే బాగుండేది, దీనికి రిమోట్ ఉంటే బాగుండేది, దీనికి స్పీకర్లు ఉంటే బాగుండేది, దీనికి సౌండ్ సిస్టమ్ ఉంటే బాగుండేది. ఈ నెయ్యి తెచ్చి అగ్నిహోత్రంలో పైయడం, భగ్గుమంటూ ఉండడం, ఈ పరుగుతో ఆఖరికి జీవితం వదిలేశాడు. చిట్ట చివరికి ఏం పట్టుకెళ్ళాడు? ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షక లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా. మిరుపులా ఈ భోగాలు అయిపోయాయి, జీవితం అయిపోయింది, తను చేసింది లేదు, ఏ కర్మ లేదు, తిరియక్కుల్లో వెళ్ళిపోయాడు. కాబట్టి తృష్ణ యందు ఉన్నవాడెవరో వాడికి సౌఖ్యము లేదు. తృష్ణ లేనివాడు అంత సౌఖ్యంగా ఉంటాడు, హాయిగా సంతోషంగా ఉంటాడు. పురుషుడు అని ఎవరిని పిలవచ్చు? ఆయనండి పురుషుడు అని ఎవరిని అనొచ్చు? భూమి నుండి ఆకాశం వరకు కీర్తిని సముపార్జించుకున్న వాడిని పురుషుడని పిలవాలన్నారు. సర్వధని అని ఎవరిని పిలవాలి అని అడిగారు. సర్వధని అంటే అన్ని ధనములు ఉన్నవాడు అని ఎవరు అంటే 3 గుణములు ఉన్నవాడిని సర్వధని అని పిలవమన్నారు. ప్రియమునందు అప్రియమునందు, సుఖమునందు దుఃఖమునందు, జరిగిన కార్యములందు జరగవలసిన కార్యములందు సమభావనతో ఉన్నవాడు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తతి అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు గీతాచార్యుడు. ఈ మాటలు చెప్తే పొంగిపోయాడు. పొంగిపోయి యక్షుడు అన్నాడు, చాలా సంతోషించానయ్యా, ఒక్క ప్రశ్నకు వదిలిపెట్టకుండా చెప్పావు సమాధానం, అన్ని వైదికాలు, వేదాంతర్గతమైన జవాబులు, ఏదో నోటికొచ్చినవి కావు. అంటే 12 ఏళ్ళు బ్రాహ్మణులు వేద విద్వాంసులు చెప్పినవి నీ తలకెక్కాయి. ఆనందించాను. కోరుకో, ఏం కోరుకుంటావు? నీ అన్నదమ్ములు, నీ తమ్ముళ్లలో ఒకడిని బతికిస్తాను, ఎవరి పేరు కావాలో అడుగన్నాడు. వెంటనే తడువుకోకుండా ఆయన నాకు నకులుణ్ణి బ్రతికించు, బ్రతికిస్తాను, కానీ నీకు రాజ్యం ఇప్పించేవాళ్ళు భీమార్జునులు, వాళ్ళని వదిలేసి నకులుణ్ణి ఎందుకు అడిగా ఉన్నాడు. మా నాన్నగారికి 2 భార్యలు కుంతి మాద్రి, కుంతీపుత్రులలో పెద్దవాణ్ణి నేను బతికున్నాను. ధర్మం ధర్మమే, నోటితో చెప్పింది ధర్మం కాదు, అనుష్ఠించింది ధర్మం. కాబట్టి నువ్వు కోరుకో అన్నప్పుడు బ్రతికి ఉండవలసిన వాడు మా నాన్నగారి 2వ భార్య కొడుకు, మా పిన్నమ్మ కొడుకు బతకాలి, అందుకని ఆవిడ పెద్ద కొడుకు కనుక నకులుణ్ణి బతికించమన్నానండి. అనుష్ఠించని వాచా వేదాంతం నాకు అక్కర్లేదన్నాడు ధర్మరాజు. పొంగిపోయి ఆయన అన్నాడు, నేనెవరో తెలుసా? నేను యమధర్మరాజుని, నీ తండ్రిని. నాయనా, ఒక్కసారి నువ్వు అసలే ధర్మరాజువి, దానికి తోడు 12 ఏళ్ళు కొన్ని వేల మంది బ్రాహ్మణుల దగ్గర, వేద పండితుల దగ్గర, రోమశ మహర్షి దగ్గర, మార్కండేయుడి దగ్గర విన్నావు. విన్నది తలలో ఎంత పెట్టుకున్నావో పరీక్షిద్దామని వచ్చాను. పొంగిపోయాన్రా తండ్రి, ఏమి మాటలు చెప్పావు? ఏను ధర్ముడ జువ్య రాజకులేంద్ర, సత్యము శౌచమున్ దానమున్ తపమున్ శమంబు దాంతియున్ యశము పరిజ్ఞాన యుక్తియునాదు మూర్తులు సమ్మదంబున ఇప్పుడు మత్సూను ఉత్తమ ధార్మికున్ నిన్ను చూచు వేడుక వచ్చితిన్. నా కొడుకువైనటువంటి నిన్ను చూడ్డానికి వచ్చానురా. యమధర్మరాజు గారంటే లోకమంతా ఏమనుకుంటుందంటే ఉసురు తీసేవాడు అనుకుంటుంది. కాదు, నేను ధర్మానికి ప్రతిరూపాన్ని. నా మూర్తులు ఏమిటో తెలుసా? సత్యము శౌచము దానము తపస్సు ఇంద్రియ నిగ్రహము కాంతి కీర్తి పరిజ్ఞాన అనురక్తి, జ్ఞానం పొందాలనేటటువంటి కాంక్ష, ఇవి నా రూపాలు. నిన్ను పరీక్షించాలని ఆ మూర్తులు కలిగిన నేను ఈ జ్ఞానం కలగాలంటే బ్రాహ్మణ స్పర్శ ఉండాలి. నువ్వు కోరుకోకుండా అరణ్యవాసం, వనపర్వం ఆరణ్యపర్వమైంది. నీకు ఇంతమంది విద్వాంసులు వచ్చి బోధించారు, ఏం నేర్చుకున్నావు అని వచ్చాను. తండ్రి, పరమ సంతోషించాను రా, నీ తమ్ముళ్ళందరినీ బతికించాను. కాబట్టి భీమార్జున నకుల సహదేవులు 4 బతుకుతారు. అంతేకాదు, నీకు ఒక వరం ఇస్తున్నాను. ఈ 12 సంవత్సరముల అరణ్యవాసం పూర్తయిపోయే సమయం ఆసన్నమైంది. అజ్ఞాతవాసం చాలా కష్టం, ఎందుకంటే మీ తేజస్సు అటువంటిది, ఎక్కడ దాక్కున్నా దొరుకుతారు. మారువేషాలు వెయ్యాలి. మారువేషాలు వెయ్యడం అంత తేలిక కాదు. కానీ నీ యొక్క జ్ఞానశక్తికి, నీ యొక్క అధ్యయన శక్తికి
నేర్చుకున్న దాన్ని జాగ్రత్తగా మనసులో నిలబెట్టుకున్నటువంటి నీ యొక్క వినయానికి, ఆ ధారణకి మెచ్చి నీకు ఒక వరం ఇస్తున్నాను. అజ్ఞాతవాసంలో మీ 5గురు ద్రౌపదీదేవి ఏ వేషం కట్టినా ఎవ్వరూ గుర్తుపట్టలేరు. అయిపోయిందంతే అజ్ఞాతవాసం. తన ధర్మంతో ఎవరి వలన పూర్తవుతోంది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మొదలైంది? ధౌమ్యుడు చదివినటువంటి సూక్తంతో ప్రారంభమైంది ఆరణ్య పర్వం. నశించిపోతారు ధార్తరాష్ట్రులంటూ సూక్త పఠనం చేస్తూ వెళ్ళాడు. ఎక్కడ పూర్తయిపోయింది? బ్రాహ్మణులతో కలిసి తిరిగిన కారణం చేత ఏ జ్ఞానం పొందాడో దాన్ని చెప్తే యమధర్మరాజు గారు పొంగిపోయి అజ్ఞాతవాసం పూర్తయిపోయిందని చెప్పాడు. కేవలము బ్రాహ్మణులతో కలిసి ఉండడం ఎంత బలాన్ని ఇచ్చేసిందో చూడండి పాండవులు. అందుకున్నారు ఆ బ్రాహ్మణులు. అది వేదం చదువుకున్న పండితులు కనపడితే నేల మీద పడి నమస్కరించండి అని కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, అపర శివావతారులు, భూమి మీద నడిచిన వేరొక శంకరావతారం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఆ మాట చెప్పారంటే అది కారణం. ఇవాళ మన అదృష్టం ఏమిటంటే ఆరణ్య పర్వం యొక్క ప్రవచనం పూర్తవుతున్న రోజున ఇంతమంది వేద పండితులు గాయత్రీ స్వరూపాలై వచ్చి ఈ సభని అలంకరించడం. కాబట్టి నాయనా నీ ధర్మానికి మెచ్చుకున్నాను, అజ్ఞాతవాసం పూర్తయిపోతుంది, చక్కగా మీరు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతారు. మరిచిపోతాడేమో అని చూశాడు యమధర్మరాజు గారు. ధర్మరాజు గారు అన్నాడు, అడగకుండానే ఇన్ని వరాలు ఇచ్చారు, చాలా సంతోషం. కానీ అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఒక బ్రాహ్మణుడి అరణి పోయింది, అది దొరికితే తప్ప ఆయన ధర్మం నిలబడదు. ఆ బ్రాహ్మణుడికి తృప్తి కలిగించద్దు, నేను అరణి ఎక్కడుంది అని అడిగాడు. అడిగితే యమధర్మరాజు పకపక నవ్వి, ఎవడైనా ఇన్ని కలిసి వస్తే ఎందుకు వచ్చాడో కూడా మర్చిపోతాడు, ఆ బ్రాహ్మణుడికి ఏదో చెప్పచ్చులే అంటాడు. ఒక బ్రాహ్మణుడి ధర్మం నిలబెట్టడం క్షత్రియ ధర్మం గనక నన్ను మళ్ళీ అదే అడిగావురా నాయన. అడగమంటే అన్ను వదిలిపెట్టి అడిగావా? ఏమి క్షాత్ర ధర్మం రా తండ్రి నీది? ఆ లేడీ ఏదో కాదు, లేకపోతే అర్జునుడికి చిక్కదా బాణానికి? నేనే పట్టుకొచ్చారని, ఇదిగో తీసుకో అని ఇచ్చాడు. చిత్రం ఏమిటో తెలుసా? పదిలంగా దాన్ని పట్టుకుని తీసుకెళ్ళి ఎక్కడో ద్వైతవనంలో కూర్చున్న బ్రాహ్మణుడికి ఇచ్చి నమస్కారం పెట్టాడు. అయ్యా మీ అరణి తెచ్చాను, చాలు, నా జన్మ సార్థకమైందన్నాడు. బ్రాహ్మణ సేవ వేదం చదువుకున్న వాడికి ఎంత గౌరవించిందో సమాజం, దాని వలన ఎంత అభ్యున్నతిని పొందారో ఆ ప్రవచనాన్ని ఇవాళ ఇక్కడతో పూర్తి చేస్తూ స్వస్తి మంగళాసాధన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.